Good morning. Let us do some problems on design of butterworth filter. Okay. So మనకి ఇదిగోండమ్మా ఇక్కడ ఇలా ఉంది ఆ ఫార్ములా. ఓకే, n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు log a బై log 1 బై k ఉందమ్మా. రైట్, ఇదేంటి అంటే సింప్లిఫైడ్ వర్షన్స్ ఆఫ్ ద ఫార్ములాస్, దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఒకసారి మీరు n ఆర్డర్ n చూస్తే, ఆర్డర్ n తీసుకుంటే కనుక గమనించండి, ఇది మనకి యాక్చువల్ ఫార్ములా ఆర్డర్కి. రైట్, దీస్ ఆర్ యాక్చువల్ ఫార్ములా ఫర్ ఆర్డర్. ఇదిగోండి, ఇది n ఈక్వల్ టు లాగ్ 1 బై ఏఎస్ స్క్వేర్ మైనస్ 1 బై 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1. రైట్, ఇక్కడ ఏఎస్ స్క్వేర్ అంటే ఏంటి అంటే అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్, ఏపీ అనేది ఏంటి అంటే అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. ఓకేనమ్మా, అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. రైట్, అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక్కొక్క బుక్లో రొటేషన్ ఒకలాగా ఉంటుందిరా. రైట్, ఈ ఏఎస్ అంటే ఏంటి, అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్ అని మనం చెప్పుకున్నాం, మనం రాసుకున్నాం ఒక వర్డ్ అక్కడ. రైట్, కొన్ని బుక్స్ ఇక్కడ మీకు ఇది ఆల్ఫా ఎస్ అని ఉంటుందమ్మా. ఆల్ఫా ఎస్, ఏఎస్ బదులుగా ఆల్ఫా ఎస్ అని ఉంటుంది అనమాట. ఏఎస్ అన్న ఆల్ఫా ఎస్ అన్న అదే. ఓకే, అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. రైట్, అలాగే ఏపీ అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. కొన్ని బుక్స్ ఎలా ఉంటుందంటే ఇది ఆల్ఫా పి అని ఉంటుంది అనమాట. ఆల్ఫా పి ఉంటుంది అనమాట. రైట్, సో ఒమేగా ఎస్ అంటే ఏంటి అంటే ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఇన్ స్టాప్ బ్యాండ్. ఒమేగా పి ఏంటి అంటే ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఇన్ పాస్ బ్యాండ్. రైట్, ఇది మనకి బేసిక్ ఫార్ములా. ఓకే, ఆర్డర్ కనుక్కోవడానికి అనమాట. రైట్, అయితే ఇక్కడ ఏఎస్ ఏపీ ఆర్ ఆల్ఫా ఎస్ ఆల్ఫా పి. ఓకే, ఆల్ఫా ఎస్ ఆల్ఫా పి. రైట్, దీన్ని కనుక ఒకవేళ ఇన్ డిబి ఇచ్చడం కూడా అమ్మా. ఓకేనా, ఇన్ డిబి ఇస్తే కనుక అప్పుడు మనకి ఈ ఫార్ములా అన్నది ఈ విధంగా మనం రాసుకుంటున్నాము. రైట్, n equal to 1 by 2 log 10 power 0.1 ASDB minus 1 by 10 power 0.1 APDB minus 1 by log omega s by omega p. గుర్తుంచుకోండి, కొన్ని బుక్స్ లో మీకు ఇదే ఇక్కడ 0.1 ఆల్ఫా ఎస్ అని ఉంటుందమ్మా. ఆల్ఫా ఎస్ అంటే ఏంటి, అటెన్యూయేషన్ స్టాప్ బ్యాండ్. నేను దాన్ని ఇక్కడ ఏఎస్ అనుకున్నాను, దట్స్ ఇట్, అంత తప్పించి డిఫరెన్స్ ఏమీ లేదండి. రైట్, అలాగే ఇక్కడ 0.1 ఆల్ఫా పి అని ఉంటుందమ్మా బుక్స్ లో కొన్ని చోట్ల. రైట్, సో ఆల్ఫా పి డిబి మైనస్ 1 బై లాగ్ ఒమేగా ఎస్ బై ఒమేగా పి. ఇది ఎప్పుడు, ఇది ఇన్ డిబి ఇచ్చినప్పుడు అనమాట, మ్యాగ్నిట్యూడ్ అండ్ డిబి ఇచ్చినప్పుడు అనమాట. రైట్, ఓకేనండి. అయితే మనము ఈ అటెన్యూయేషన్ని ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్ డెల్టా కూడా ఇస్తాడమ్మా. ఓకేనా, ఎప్సిలాన్ డెల్టా కూడా ఇస్తాడు రాచన్న. రైట్, సో ఎప్సిలాన్ డెల్టాలో ఇచ్చినప్పుడు, ఓకే, ఎప్సిలాన్ డెల్టాలో ఇచ్చినప్పుడు దెన్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 బై ఏపీ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 1 బై 2 డెల్టా ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 1 బై 2 వచ్చింది కదా. నేను ఇప్పుడు ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ ఇన్ డిబి మనకి ఇలా వస్తుంది అనమాట అండ్ డెల్టా. రైట్, అంటే ఇక్కడ నేను దీని బదులుగా డెల్టా పెట్టుకుంటున్నాను రా ఇక్కడ నేను. ఓకేనా, దీని బదులు ఇక్కడ నేను డెల్టా స్క్వేర్, తర్వాత దీని బదులు ఇక్కడ నేను ఎప్సిలాన్. సో డెల్టా ఎప్సిలాన్ కనుక మనం రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఫార్ములా. ఇది కూడా ఏంటి అంటే ఆర్డర్ కే. ఓకే, ఆర్డర్ కే వెన్ డెల్టా అండ్ ఎప్సిలాన్ ఆర్ గివెన్. ఓకే, వెన్ డెల్టా అండ్ ఎప్సిలాన్ ఆర్ గివెన్. రైట్, సో ఇలా మనకి ఫార్ములా మారుతుంది అనమాట. ఓకే, అయితే నేను చూడండి, ఇక్కడ చూడండి, ఇంకా వాడు ఇలా ఇక్కడ తీసుకుంటున్నాడు, అంత పెంచి డిఫరెన్స్ ఏం లేదురా. మీరు నేను చెప్పిన విధంగానే వెళ్ళిపోండి, ఒక్కొక్క బుక్ లో ఒకలాగా ఉంటుంది కాబట్టి 10 రకాలుగా నేర్చుకోలేరు కదా. సో కాన్సెప్ట్ అనేది ఈ విధంగానే తీసుకెళ్ళిపోండి మీరు ముందుకి. ఓకే, సో ఇప్పుడు దీన్నే వాడు ఇక్కడ ఏ అంటున్నాడు రా, ఇక్కడ వాడు అంతే, అంత పెంచేయలేదు. వాడు ఇక్కడ ల్యాండా బై ఎప్సిలాన్ ఉంది కదా, మనమ్మ ఇక్కడ ల్యాండా బై ఎప్సిలాన్ ఉంది కదా ఇక్కడ వాల్యూ. ఈ ల్యాండా బై ఎప్సిలాన్ అన్న దాన్ని వాడు ఇక్కడ ఏ అనుకుంటాడు అనమాట. ఓకే, ఎప్సిలాన్ అంటే ఏంటి, ఇది వాల్యూ. ల్యాండా అంటే ఏంటి, ఇది వాల్యూ. ఓకే, సో వాడు దీన్ని, ఈ టర్మ్ని ల్యాండా బై ఎప్సిలాన్ అనే టర్మ్ని వాడు ఏ అనుకుంటున్నాడు. ఓకేనమ్మా, ఏ అనుకుంటున్నాడు. సో ఇక్కడ ల్యాండా బై ఎప్సిలాన్ టర్మ్ని వాడు ఏ అనుకుంటే అప్పుడు ఆర్డర్ ఎన్ ఏమైంది, లాగ్ ఏ అయింది. బై వాడు
ఒమేగా పి బై ఒమేగా ఎస్ కే అనుకుంటున్నాడు రా. ఒమేగా పి బై ఒమేగా ఎస్. దీన్ని ఏమంటామంటే దీన్ని ఇట్స్ కాల్డ్ ట్రాన్సిషన్ రేషియో. ఇట్స్ కాల్డ్ ట్రాన్సిషన్ రేషియో. ఓకేనా? ఇట్స్ కాల్డ్ ట్రాన్సిషన్ రేషియో. ట్రాన్సిషన్ రేషియో అంటే ఏంటి చూద్దాం, మళ్ళీ మనం చూద్దాం. అంటే చెప్పాను మీకు ఇది నేను. వేర్ ఒమేగా బై ఒమేగా ఎస్ ఇస్ కాల్డ్ ట్రాన్సిషన్ రేషియో. దీన్ని కే అనుకుంటున్నాడు అనమాట వాడు. సో ఒమేగా పి బై ఒమేగా ఎస్ కే అయితే, ఒమేగా పి బై ఒమేగా ఎస్ కే అయితే, ఒమేగా ఎస్ ఒమేగా పి ఏమవుతుంది? 1/k అవుతుంది. ఓకేనా? సో అది ఇక్కడ వాడు రాశాడు. ఓకేనా? సో ఇది ఈ ఫార్ములా ఏంటి అంటే మళ్ళీ ఈ ఫార్ములానే, ఇదే వాడు రాసింది, ఇదే వాడు ఇక్కడ రాసింది. ఓకేనా? అయితే ఈ ఒమేగా పై బై ఒమేగా ఎస్ ఏంటి? వి కాల్ ఇట్ ట్రాన్సిషన్ రేషియో. ట్రాన్సిషన్ రేషియో అంటే ఏంటి? వాళ్ళు మనం చెప్పుకున్నాం అది. ఇదిగోండి, యాక్చువల్లీ ఎలా ఉండాలి అంటే మనకి ఇది మనకి ఎగ్జాక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉండాలి రా. రెడ్ కలర్ దాకా తీస్తున్నాను నేను, చూడండి. దీస్ ఆర్ ఎగ్జాక్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అంటే ఇక్కడి నుంచి లో పాస్ ఫిల్టర్కి ఇక్కడ దాకా పాస్ బ్యాండ్, అండ్ ఇక్కడి నుంచి మొత్తం కూడా మనకి ఏమవ్వాలి? స్టాప్ బ్యాండ్ అవ్వాలి. కానీ ఏమవుతుంది అంటే ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా ముందే మనకి మ్యాగ్నిట్యూడ్ రోల్ ఆఫ్ అవుతుంది, తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనకి అటెన్షన్ వచ్చేస్తుంది. అంటే ఒమేగా సి దాకా అటెన్షన్ ఉండకూడదు, ఖచ్చితంగా పాసెస్ చేయాలి. కానీ ఒమేగా సి కన్నా ముందుగానే మనకి ఏమవుతుంది? అటెన్యూయేషన్ స్టార్ట్ అయిపోయింది. రైట్? తర్వాత ఒమేగా సి తర్వాత ఖచ్చితంగా స్టాప్ అయిపోవాలన్నమాట. కానీ ఏమవుతుంది? ఒమేగా సి తర్వాత కూడాను మనకు కొంత ఫ్రీక్వెన్సీ వరకు మన అవుట్పుట్లో వస్తుంది. ఎక్కడ దాకా? ఇదిగో ఇక్కడ దాకా. ఓకేనామా? సో యాక్చువల్లీ ఒమేగా సి తర్వాత మొత్తం స్టాప్ బ్యాండే అవ్వాలి. ఒమేగా సి దాకా మనకి మొత్తం పాస్ బ్యాండే అవ్వాలి. కానీ ఏమవుతుంది? ఒమేగా సి రాకముందే కొంత నాకు అటెన్యూయేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. ఆ ఫ్రీక్వెన్సీ ఏమంటున్నాం మనము? పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం అనమాట. ఓకే, ఇది పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. టేక్ అందర్ కలర్. ఇది మనకి పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. అసలు యాక్చువల్లీ ఒమేగా సి దాకా ఉండాలి, కానీ ముందుగానే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే అటెన్యూయేషన్ జరిగిపోతుంది అనమాట. ఒమేగా సి తర్వాత మొత్తం స్టాప్ బ్యాండే ఇంక మనకి. కానీ ఒమేగా సి తర్వాత కూడాను మనకు కొంత పాస్ అవుతుంది అనమాట. ఎక్కడ దాకా? ఒమేగా ఎస్ దాకా. రైట్? సో ఈ ఒమేగా పి ఒమేగా ఎస్ మన ఉంది కదా, మనం దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ రీజియన్ అంటాం అనమాట. మనం దీన్ని ట్రాన్సిషన్ రీజియన్ అంటాం అనమాట. ఓకే, అదే వాడు ఇక్కడ చెప్తోంది. రైట్? ట్రాన్సిషన్ రేషియో చెప్పాడు వాడు. అదే మనకి ఒమేగా పి బై ఒమేగా ఎస్ అన్నది. ఓకేనా? సో లెట్ us move to some problems now. Given specification AP అంటే ఏంట్రా? ఆల్ఫా పి చెప్పుకున్నాం మనం. ఓకే, ఆల్ఫా పి కూడా రాస్తారమ్మా. ఆల్ఫా పి మీన్స్ అటెన్యూయేషన్ పాస్ బ్యాండ్. అలాగే ఏపీ అని అసలు అదే. రైట్? ఏపీ ఎంత? 1 dB. అంటే మనకి ఏమి ఇచ్చాడు? మనకి అటెన్యూయేషన్ ఇన్ డిబి ఇచ్చాడు రా. ఏపీ ఇన్ డిబి ఇచ్చాడు రా. రైట్? అలాగే ఆల్ఫా ఎస్ అంటే ఏంటి? ఏఎస్. వాడు ఏఎస్ ఎంత ఇచ్చాడు రా? 30 dB ఇచ్చాడు. అంటే ఏఎస్ కూడాను ఇన్ డిబినే ఇచ్చాడు. ఓకేనా? సో ఆల్ఫా పి ఆల్ఫా ఎస్ అంటే ఏఎస్ ఏపీ రెండు కూడా వాడు మనకి డిబినే ఇచ్చాడు రా. వాడు మనకి. సో దెన్ ఇంకోటి ఏమిచ్చాడు? ఒమేగా పి ఎంత? పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 200 రేడియన్స్ పర్ సెకండ్ రా. అలాగే ఒమేగా ఎస్ స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 600 రేడియన్స్ పర్ సెకండ్ ఇచ్చాడు రా. ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ద ఫిల్టర్. డైరెక్ట్ క్వశ్చన్ రా, మీరు ఇంత ఏమీ రాసుకోని అవసరం లేదు. వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. n equal to 1/2 log 10 power 0.1 ASDB minus 1 by 10 power 0.1 APDB minus 1. ఓకేనా? అర్థమవుతుందా? సో మనకి మీకు ఈ ఫార్ములా వాడు మీకు ఏఎస్ ఇచ్చాడు. ఏఎస్ అంటే ఏంటి? ఆల్ఫా ఎస్. ఓకే,
అలాగే ఏపీ అంటే ఏంటి, ఇక్కడ ఏపీ అంటే ఏంటి, ఆల్ఫా పి, ఆల్ఫా పి. ఓకే, ఆల్ఫా పి, రైట్. వాడు గమనించండి, ఇందా మీరు చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు ఈ టర్మ్ని ఇదిగోండి 10^0.1 ASDB - 1/10^0.1 APDB. వాడు ఈ టర్మ్ని వాడు ఏ అనుకుంటున్నాడు రా, అంతే, అంత పెంచేయలేదు అక్కడ. ఇదిగోండి వాడు ఈ టర్మ్ని వాడు ఏ అనుకుంటున్నాడు, సాల్వ్ చేస్తున్నాడు. 10^0.1 ఇంటూ ఆల్ఫా ఎస్ 30. ఓకే, 0.1 ఇంటూ 30 అంటే 3, 10^3. ఓకే, -1 బై 10^0.1 ఇంటూ ఆల్ఫా బి అంటే ఎంత, 1 dB. సో 0.1 ఇంటూ 1. ఓకే, ఇక్కడ ఆల్ఫా పి అనేది ఇక్కడ ఇదిగోండి, అదే ఇక్కడ రాశాను, ఇక్కడ నేను ఇన్ డిబి అని రాశాను. ఏపీ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని చెప్పేసి ఏపీ డిబి అని రాశా. ఏపీ డిబి అంటే పాస్ బ్యాండ్, అటెన్షన్ పాస్ బ్యాండ్ ఇన్ డిబి అని చెప్పడం అనమాట ఇది. ఓకేనమ్మా, చెప్పడం అనమాట ఇది, రైట్. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 0.1 ఇంటూ 1 dB -1 హోల్ పవర్ 0.5, అంతే కదా, హోల్ పవర్ 1/2. ఓకే, ఇక్కడ మనం లాగ్ అప్లై చేసాం కాబట్టి ఈ 1/2 ముందుకు వచ్చిందిరా, అంతే తేడా, అంత పెంచేయలేదమ్మా. ఇదిగోండి వాడు ఈ టర్మ్ వాడు ఏ అనుకుంటున్నాడు రా, ఇక్కడ మనం లాగ్ అప్లై చేసుకోకపోతే ఏమవుతుంది, అంటే ఈ 1/2 పవర్లో ఉంటుందమ్మా, 1/2 పవర్లో ఉంటుంది, అంటే స్క్వేర్ రూట్ అనమాట. 1/2 0.5 అనమాట. అదే వాడు ఇక్కడ రాసింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, డైరెక్ట్గా ఈ ఫామ్లో ఉపయోగించేసుకోండి, మీకు అయిపోయింది ఆన్సర్. ఓకే, తర్వాత మీకు ఇది వచ్చింది. తర్వాత కే కావాలి. ఓకే, 2 వేస్తున్నారు మీరు. సో n = 3758 అనేది వస్తుందిరా. యూ హ్యావ్ టు టేక్ హయ్యర్ వాల్యూ. ఇక్కడ మనకి పాయింట్లో ఉండదు ఆర్డర్ 1 2 3 4 5 ఉంటుంది తప్పించి ఆర్డర్ 3.5 ఆర్డర్ 2.6 అని చెప్పి ఉండదు అనమాట. సో మూవ్ ఆన్ టు హైయర్ ఆర్డర్. నెక్స్ట్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళండి మీరు. అదే 3.1 అలా వచ్చింది అనుకోండిరా, 3 చేసుకోండి దాన్ని. ఓకేనా, సో దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి ఆర్డర్స్ని. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ నౌ. ఓకే, యూ విల్ గెట్ ద ఆన్సర్. రైట్ నౌ లెట్ us move to another problem. ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేస్తాడు వాడు మిమ్మల్ని. ఇక్కడ డిటర్మైన్ ద ఆర్డర్ అండ్ పోల్స్. ఆర్డర్ కావాలి, పోల్స్ కూడా కావాలన్నమాట. ఓకేనా, ఆర్డర్ కావాలి, పోల్స్ కూడా కావాలి. ఆఫ్ లో పాస్ బటర్వర్త్ ఫిల్టర్ దట్ హ్యాస్ a 3 dB attenuation at 500 Hz. గమనించండి, ఇక్కడ 3 dB attenuation at 500 Hz. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 3 dB attenuation at 500 Hz అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది గమనించండి. ఇప్పుడు మీరు జాగ్రత్త కావాలి. ఒక్కోసారి ఇది ఇటువైపు వేస్తుంటాడు రా. ఓకేనా, అప్పుడు మీరు ఏది ఏఎస్, ఏది ఏపీ, ఏది ఒమేగా ఎస్, ఏది ఒమేగా పి అనేది మీకు తెలియాలన్నమాట. సో గమనించండి, ఇలా ఫ్రీక్వెన్సీ యాక్సిస్ అనమాట. అవునా, ఇది ఫ్రీక్వెన్సీ యాక్సిస్ ఒమేగా. ఎలా ఉంటుందిరా, రేడియన్స్ పర్ సెకండ్ లో ఉంటుంది. వాడు ఇక్కడ ఏమిచ్చాడు, ఫ్రీక్వెన్సీ వాడు మీకు హెడ్స్ ఇచ్చాడు అనమాట. సో మీకు ఫార్ములా మొత్తం ఏమేమో రేడియన్స్ పర్ సెకండ్ లో ఉంటే వాడు ఇక్కడ మీకు హెడ్స్ ఇచ్చాడు అనమాట. సో కన్వర్ట్ హెడ్స్ ఇంటూ రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, కన్వర్ట్ హెడ్స్ ఇంటూ రేడియన్స్ పర్ సెకండ్. ఓకే, హెడ్స్ ని రేడియన్స్ పర్ సెకండ్ లో మార్చాలి అంటే ఏం చేయాలి అంటే మల్టిప్లై దిస్ విత్ 2π. ఓకేనమ్మా, హెడ్స్ ని రేడియన్స్ పర్ సెకండ్ లో మార్చాలి అంటే మల్టిప్లై హెడ్స్ విత్ 2π. ఓకేనా, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే రేడియన్స్ పర్ సెకండ్ లో వస్తుంది అనమాట. ఓకేనండి, సో ఇప్పుడు దీన్ని మీరు 2πతో మల్టిప్లై చేస్తే, ఎంత వస్తుందమ్మా, ఇక్కడ మీకు ఇది 1000 2π into 500. సో 1000 ఓకే పై 1000 పై రేడియన్స్ పర్ సెకండ్. ఇదేమవుతుంది, 2πతో మల్టిప్లై చేస్తే, మళ్ళీ దీన్ని 2πతో మల్టిప్లై చేస్తే 2000 పై
రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు గ్రాఫ్ మీరు చూసుకుంటే ఇక్కడ 1000 పై ఉంటే, ఇక్కడ 1000 పై ఉంటే, ఇక్కడ మీకు ఏముంటుందండి, ఇక్కడ మీకు ఏముంటుందమ్మా 2000 పై ఉంటుందన్నమాట. అవునా, 2000 పై ఉంటుందన్నమాట. రైట్. అప్పుడు మీకు ఇది మీకు ఒమేగా పి అవుతుంది. అవునారా? ఇది మీకు ఒమేగా ఎస్ అవుతుంది. ఓకే, ఒమేగా పి ఒమేగా ఎస్ అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 40 dB ఏమైనట్టు, 40 dB ఏమైనట్టు, ఇదిగోండి, అట్ ఇస్ అటెన్యూయేషన్ ఆఫ్ 40 dB ఎట్ 1000 హెడ్జ్ అన్నాడు రా. అంటే ఏంటి, అటెన్యూయేషన్ ఆఫ్ 40 dB ఎట్ 2000 పై రేడియన్స్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఇట్ విల్ బికమ్ ఏఎస్. ఇట్ విల్ బికమ్ ఏఎస్. అంటే ఇట్ విల్ బికమ్ ఏఎస్. ఏఎస్ అంటే ఏంటి, ఆల్ఫా ఎస్. ఓకేనమ్మా, ఆల్ఫా ఎస్ అటెన్యూయేషన్ స్టాప్ బ్యాండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 3 dB ఏమవుతుంది మీకు ఇక్కడ, ఇది 3 dB మీకు ఇప్పుడు ఏమవుతుంది మీకు ఇది అంటే ఇట్ విల్ బికమ్ ఏపీ. ఇట్ విల్ బికమ్ ఏపీ. మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఇచ్చాడు కాబట్టి ఇది ఏపీ, నెక్స్ట్ ఇది ఇచ్చాడు కాబట్టి ఏఎస్ అని తీసుకోవడం కాదమ్మా. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా చెప్పాలన్నమాట. ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఉన్న దగ్గరదేమో అటెన్యూయేషన్ ఏమవుతుంది అక్కడ మీకు ఏపీ అవుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ దగ్గర తక్కువ ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు అటెన్యూయేషన్ ఏమవుతుంది, ఏఎస్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా బండ గురించి చెప్పాలంటే వాడు మీకు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ రెండు ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీ తక్కువో అది ఏపీ అవుతుంది. ఏ డీబీ తక్కువో అది మీకు ఏపీ అవుతుంది. ఎక్కువ ఉన్నదేమో ఏఎస్ అవుతుంది. సింపుల్ చెప్పుకోవాలంటే. రైట్. కాకపోతే అలా వెళ్ళడం కన్నా సరే మీరు ఇట్లా వెళ్తే కనుక మీకు సబ్జెక్ట్ ప్రకారం వెళ్తున్నట్టు అనమాట. రైట్. సో లోవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నదేమో ఏపీ అటెన్యూయేషన్ ఏపీ, హైయర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అటెన్యూయేషన్ ఏమో ఏఎస్ అనమాట. ఏఎస్ అంటే ఇక్కడ వాడి అకౌంట్ టెక్స్ట్ బుక్ ఆల్ఫా ఎస్, ఏపీ అకౌంట్ టెక్స్ట్ బుక్ ఆల్ఫా పి. ఓకే, సో వాడు మీకు ఇక్కడ ఆల్ఫా ఎస్ ఇచ్చాడు, ఆల్ఫా పి ఇచ్చాడు, ఒమేగా ఎస్ ఇచ్చాడు, ఒమేగా పి ఇచ్చాడు. ఏం కనుక్కోమంటాడు వాడు మిమ్మల్ని, ఆర్డర్ కనుక్కోమంటున్నాడు, పోల్స్ కనుక్కోమంటాడు అనమాట. ఆర్డర్ కనుక్కోమంటాడు, పోల్స్ కనుక్కోమంటున్నాడు. సో పోల్స్ అనేది దేని డిపెండ్ అవుతుంది, ఇట్ డిపెండ్ అపాన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. పోల్స్ డిపెండ్స్ అపాన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆర్డర్. పోల్స్ డిపెండ్స్ అపాన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆర్డర్. కాబట్టి వాడు ఇచ్చిన దాంట్లో పోల్స్ ఆర్డర్ కనుక్కోండి కాబట్టి ముందు ఆర్డర్ కనుక్కోండి, ఫార్ములా వేసేయండి. ఓకేనా, ఫార్ములా వేసేయండి, ఫార్ములా. రైట్. ఈ ఫార్ములా వేసేసి ఆర్డర్ కనుక్కోండి, ఈ ఫార్ములా వేసి ఆర్డర్ కనుక్కోండి. ఓకేనా, ఈ ఫార్ములా వేసుకొని ఆర్డర్ కనుక్కోండి. రైట్. సారీ, రైట్. ఈ ఫార్ములా వేసుకొని మీరు ఇక్కడ ఆర్డర్ కనుక్కోండి. రైట్. నెక్స్ట్ ఆర్డర్ కనుక్కోతే ఏం కనుక్కోవాలి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అవునా, ఎందుకని, పోల్స్ కావాలి అంటే ఇక్కడ మీకు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. వై, బికాస్ పోల్స్ ఫార్ములా ఏంటి, ఇదిగోండి, ఇది P ఈక్వల్ టు పీకే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సి ఇంటూ ఈ పవర్ జే ఎన్ ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ పోల్స్ కనుక్కోవాలంటే ఏం కావాలి, ఎన్ వచ్చేసింది. ఓకే, బాగానే ఉంది. ఎన్ వచ్చేసేస్తే కే వచ్చేస్తుంది, బికాస్ కే ఈక్వల్ 0 టు n మైనస్ 1 కాబట్టి. ఇక్కడ మీకు ఏం కనుక్కోవాలి, ఇంకా ఒమేగా సి కనుక్కోవాలి. ఓకే, ఒమేగా సి కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఒమేగా సి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, ఒమేగా సి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఒమేగా సి. ఒమేగా సి ఈక్వల్ టు 1/2 ఇంటూ ఒమేగా పి బై 1/p స్క్వేర్ మైనస్ 1 పవర్ 1/2n ప్లస్ ఒమేగా ఎస్ బై 1/s స్క్వేర్ మైనస్ 1 ఇన్ హోల్ పవర్ 1/2n అనమాట. ఇక్కడ మీకు ఒమేగా పి వచ్చింది, ఒమేగా ఎస్ ఇచ్చాడు, ఏఎస్ ఇచ్చాడు, ఏపీ ఇచ్చాడు. ఓకేనమ్మా. సో యూ కెన్ ఫైండ్ ఒమేగా సి. తర్వాత యూ కెన్ ఫైండ్ ఆర్డర్ ఎన్ ఫ్రమ్ దిస్ ఫార్ములా. ఓకే, ఆర్డర్ ఎన్ కూడా కనుక్కోవచ్చు ఇక్కడ నుంచి మీరు. సో ఈ రెండు కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి పోల్స్ దగ్గర. సో విల్ గెట్ ద ఆన్సర్. దట్స్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ కనుక్కుంటున్నాము. ఆర్డర్ కనుక్కుంటుంటే 6.66 వచ్చిందిరా మీకు, అరౌండ్ 7 మీరు రౌండ్ ఆఫ్ వేసుకోండి. పోల్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఇది. ఓకే, పోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. రైట్. ఓకేనా. సో యాక్చువల్లీ వాడు టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఫార్ములాస్ ఏం వాడద్దామా, మీరు మనం చెప్పుకున్న ఫార్ములాస్ వాడేసేయండి. ఓకే, దిస్ ఈస్ పోల్.
దిస్ ఇస్ పోల్. ఈ ఫార్ములా వాడేసేయండి. ఓకేనా? ఇక్కడ ఒమేగా సి ఉంది కదా! ఈ ఒమేగా సిని కాంప్లెక్స్ బట్టి ఈజీగా మనం కనుక్కోవచ్చురా. జనరల్‌గా మనం ఏం చెప్పుకుంటున్నాము? ఈ ఒమేగా సి ఎలా వస్తుంది? ఒమేగా సి ఎలా వస్తుంది? గమనించండి. ఒమేగా సి అన్నది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒమేగా సిపి ఒమేగా సిఎస్ బై 2 కదా! బై 2 కదా! సో, ఈ ఫార్ములా బట్టి కూడా మీరు కనుక్కోండి. మీరు వేసుకోండి. ఒకటే వస్తుంది ఆన్సర్. ఓకే. ఒకటే వస్తుంది మీకు ఆన్సర్. రైట్? యాక్చువల్లీ ఈ ఫార్ములా మీద పోతే కనుక మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. రైట్? సో, ఈ ఫార్ములాస్ వేసుకోండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. స్టెప్స్ టు డిజైన్ అనలాగ్ బటర్వర్త్ ఫిల్టర్. ఇదే మనం చేస్తోంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నాము ఫ్రమ్ ద గివెన్ స్పెసిఫికేషన్స్ ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిల్టర్ ఎన్. ఫస్ట్ మనం ఆర్డర్ కనుక్కోవాలి. ఎందుకని? పోల్స్ కనుక్కోవాలంటే ఆర్డర్ కావాలి కాబట్టి. ఓకే. ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఒమేగా సి కనుక్కోవాలన్నమాట. ఓకే. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలన్నమాట. రైట్? సో, ఇప్పుడు గమనించండి. ఆర్డర్ ఎన్ కనుక్కున్న తర్వాత మీకు ఏమైనా ఫ్రాక్షనల్ పార్ట్స్‌లో వస్తుంటే కనుక దెన్ రౌండ్ ఇట్ ఆఫ్ టు హైయర్ ఇంటిజర్. ఓకే. ఫైండ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ h of s for omega c equal to 1 radians per second for the value of n. For given value of n, find the transfer function h of s for omega c equal to 1. Okay. Next, calculate the cutoff frequency omega c. నేను ఈ స్టెప్ ఇక్కడ నేను స్కిప్ చేసేది నేను స్కిప్ చేసి డైరెక్ట్గా ఒమేగా సి కనుక్కోమని చెప్పాను. ఓకే. తర్వాత ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాము? వీఆర్ రైటింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఆల్రెడీ మనము ఈ ప్రాబ్లమ్స్ చేసేసామమ్మా ఆల్రెడీ. రైట్? మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ప్రాబ్లమ్ మీకు అదే చెప్పాను మీకు నేను. రైట్? ఇదిగోండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే మీకు చెప్పాను. ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఏం చేయాలి అంటే ఇచ్చిన సిస్టమ్ ఫంక్షన్ని ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడ్లో తీసుకుని రావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత మీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎన్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకేనా? సో ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ముందు కనుక్కోవాలి. ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ తర్వాత కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? పోల్స్ కనుక్కోవాలి. ఓకే. పోల్స్ కనుక్కోవాలి. సో పోల్స్ కనుక్కోవాలి కాబట్టి మనం పోల్స్ కనుక్కుంటున్నాము. గమనించండి. ఇందులో మీరు పోల్స్ కనుక్కుంటున్నప్పుడు ఆ పోల్స్ ప్లాట్ చేస్తే ఖచ్చితంగా మీకు సర్కిల్ వస్తుంది. ఓకే. ఖచ్చితంగా మీకు సర్కిల్ వస్తుంది. రైట్? ఇందులో మీరు లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న పోల్స్ మాత్రమే తీసుకోవాలి. బికాస్ దే గివ్ సిస్టమ్ స్టేబుల్. ఓకే. స్టెబిలిటీ వస్తుంది సిస్టమ్ అనమాట. బికాస్ దే రెస్పాన్సిబుల్ ఫర్ సిస్టమ్ స్టెబిలిటీ. రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న మాత్రం మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. బికాస్ దే లీడ్ టు అన్స్టెబిలిటీ ఆఫ్ సిస్టమ్. రైట్? వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? మనము ఒక ఫార్ములా ఇస్తున్నాము. ఏమని? ఒమేగా సి పవర్ ఎన్ బై పోల్స్ అనమాట. ఓకే. ఒమేగా సి పవర్ ఎన్ బై ఎస్ మైనస్ ఎస్1 ఎస్ మైనస్ ఎస్ మైనస్ ఎస్ రాసుకుంటున్నాం మనం. అదే వాడు ఇక్కడ చెప్పాడు. ఓకే. ఎస్ ఈక్వల్ టు ఒమేగా పెట్టుకోవాలి. ఒమేగా సి పెట్టుకోవాలి. రైట్? సబ్స్టిట్యూటింగ్ ఎస్ టెన్స్ టు ఎస్ బై ఒమేగా సి హెచ్ ఆఫ్ ఎస్. ఇది కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుందమ్మా, వద్దు. ఇలా చేసేయండి మీరు. రైట్? సింపుల్ గా ఒమేగా సి పవర్ ఎన్ బై ఇదన్నమాట. దిస్ గివ్స్ మీ సిస్టమ్ ఫంక్షన్. రైట్? అదే ఇవే మనం చేసాం స్టెప్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. డిజైన్ an analog Butterworth filter that has -2 dB pass band attenuation at frequency of 20 radians per second అంటారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన ఇక్కడ మనకి -2 dB పాస్ బ్యాండ్ అటెన్యూషన్ అని చెప్పాడు అనమాట. అంటే మనకి 2 dB ఏమవుతుంది? ఏపీ అవుతుంది అనమాట. ఏపీ అంటే ఇక్కడ ఏంటి? ఒమేగా పి 20 radians per second అనేది మనకి అటెన్యూషన్ అనమాట. రైట్? ఇన్ పాస్ బ్యాండ్ అట్ ఫ్రీక్వెన్సీ 20 radians per second అన్నాడు ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? మనకి ఇది ఇట్ విల్ బికమ్ 2 dB పాస్ బ్యాండ్ అటెన్యూషన్. సో ఇక్కడ మనకి ఏమైంది? ఏపీ ఈక్వల్ టు 2 dB అయింది. 2 dB అయింది. రైట్? అండ్ అటెన్యూషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 20 radians per second. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి ఏంటి? ఒమేగా పి. ఒమేగా పి ఏమైంది ఇక్కడ మనకి? 20 radians per second. ఓకే. వచ్చాడు మనకి.
అండ్ అట్లీస్ట్ -10 dB స్టాప్ బ్యాండ్ అటెన్యుయేషన్ అండ్ కాబట్టి ఏఎస్ మనకి ఎంత 10 dB, ఏఎస్ ఈక్వల్ టు 10 dB. ఓకే, 10 dB at 20 radians per second అంట. అంటే ఏంటి, ఒమేగా ఎస్ ఇచ్చాడు, ఒమేగా ఎస్. ఓకే, ఒమేగా ఎస్ ఈక్వల్ టు 30 radians per second, 30 radians per second. వాడు మనకి ఇచ్చిన డేటా రా, డిజైన్ అనలాగ్ బటర్వర్త్ ఫిల్టర్ అంటున్నాడు వాడు మనకి. ఓకే, సింపుల్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలిరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి, ఇదిగోండి నేను మీకు ఇక్కడ ఇచ్చినవే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ ప్రాబ్లమ్ని. ఓహో, ప్రాబ్లం చెప్పాము మనం ఇది. ఓకే ఓకే రైట్, ఆల్రెడీ మనం ప్రాబ్లం చెప్పుకున్నాం రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వాడు మనకి ఏపీ ఏఎస్, తర్వాత ఒమేగా పి ఒమేగా ఎస్ ఇచ్చాడు రా, చెప్పుకున్నాం ప్రాబ్లం ఉంది. రైట్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఇక్కడ ఆర్డర్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ది ఆర్డర్, ఫైండ్ ది ఆర్డర్. ఆర్డర్ కొద్దిగా అటు ఇటుగా వస్తుందా, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ ఇచ్చిన ఫార్ములాస్ ప్రకారం వెళ్ళిపోండి. ఓకే, సో ఆర్డర్ ఇక్కడ మనకి వాడు మోడ్లో చేస్తే 4 వచ్చింది. రైట్, ఇక్కడ మన ప్రకారం చేస్తే ఎంత వస్తుంది, 4 వచ్చింది. ఓకే, సో నౌ తర్వాత ఆర్డర్ కనుక్కుంటే ఏం చేయాలి, ఆఫ్టర్ ఫైండింగ్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఫైండ్ పోల్స్, యూ హ్యావ్ టు ఫైండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ పోల్స్, యూ హ్యావ్ టు ఫైండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ పోల్స్. ఓకే, వాడికి డైరెక్ట్ స్టెప్ వేసాడు. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, పోల్స్ కనుక్కోవాలన్నమాట. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందా మనకి ఇక్కడ 23.3868 వచ్చిందమ్మా వాడి ఫార్ములా ప్రకారం వేసుకుంటే. రైట్, మనం చూడండి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటున్నాము, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మన ఫార్ములా ప్రకారం వేసుకున్నాము 1/2. ఈ ఫార్ములా ప్రకారం ఇది బేసిక్ ఫార్ములా, ఇది మన స్టాండర్డ్ ఫార్మ్ అనమాట ఇది. రైట్, ఇది వేసుకున్నాము, 22 radians per second వచ్చింది. రైట్, ఈ గాట్ 21.3, 22 radians per second, ఇంచుమించు కరెక్ట్ అనమాట వాల్యూస్ మనకి. తర్వాత సిస్టమ్ ఫంక్షన్ కనుక్కోవాలన్నమాట, డైరెక్ట్ స్టెప్ వేసాడు ఇక్కడ మనకి. రైట్, ఇక్కడ చూస్తే సిస్టమ్ ఫంక్షన్ కనుక్కున్నప్పుడు ఏం చేయాలి, ముందు పోల్స్ కనుక్కోవాలన్నమాట. సో ఒమేగా సి ఎన్ వచ్చింది కాబట్టి పోల్స్ కనుక్కుంటే, సో మనకి ఎన్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. కాబట్టి k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు 3 పెట్టండి అమ్మా. సో k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు 3 పెట్టండి ఈ ఫార్ములాలో, బేసిక్ పోల్స్ ఫార్ములాలో. రైట్, పెడితే మీకు ఇక్కడ ప్రతి వాటికి కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి 2 పోల్స్ వస్తాయి అన్నమాట. ఆ పోల్స్ ని ప్లాట్ చేస్తే ఖచ్చితంగా మీకు సర్క్యులర్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట. రైట్, అయితే గమనించండి, పోల్స్ అన్ని కూడా మీకు ఎలా ఉంటాయంటే, మీకు వచ్చిన వాల్యూస్ అన్ని కూడా కాంప్లెక్స్ ఫామ్ లో కనుక ఉంటే ఆ వాల్యూస్ అన్ని మీకు కాంప్లెక్స్ కాంజుగేట్ లో రావాలి, వస్తేనే మీరు ప్రాబ్లం చేసింది కరెక్ట్. ఓకేనా, అంటే ఒక చోట మీకు -20.325 ప్లస్ జే 8.414 వచ్చింది కదా ఇక్కడ ఒక పోల్, ఇక్కడ మీకు ఇంకొక చోట ఎక్కడో మీకు -20.325 మైనస్ జే 8.419 రావాలిరా. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. రైట్, సో ఇలా మీరు ఏదో ఒక పోల్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు కాంప్లెక్స్ కాంజుగేట్ పోల్స్ రావాలి. వాటిలో ఏం చేయాలి మీరు ఏం చేయాలి అంటే, ఏవైతే లెఫ్ట్ హాఫ్ ఎక్స్ప్లెయిన్ ఉన్నాయో వాటి మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. సో వాటి మాత్రం కన్సిడర్ చేసుకుంటే, అండ్ దిస్ ఇస్ మై ట్రాన్స్ఫర్ ఫంక్షన్, దిస్ ఇస్ మై ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఇది మనకు వచ్చిందమ్మా అవుట్పుట్ మనకి సిస్టమ్ ఫంక్షన్, దిస్ ఇస్ మై సిస్టమ్ ఫంక్షన్. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇది మనకు ఆన్సర్ రా. రైట్, నౌ ఇంకోండి s² + 16.3868 + 457 చూచి మీకు అదే వస్తుందా, s² + 16.838. ఓకే, 16.3686 వచ్చింది, పాయింట్స్ డిఫరెన్స్ ఉందంటే. ఇక్కడ 457 అండ్ వీ గాట్ హియర్ 484. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. రైట్, పర్వాలేదు. సో మీకు ప్రాబ్లమ్స్ ఈ మోడల్లోనే ఇంక మొత్తం ఉంటాయిరా. ఇక్కడ మీరు కొద్దిగా గమనించాలి. రైట్, వాడు మనకి ఏపీఎస్ ఇవ్వలేదు, వాడు మనకి ఇక్కడ ఇవ్వకుండా ఎట్లా ఇచ్చాడు అంటే సిస్టమ్ ఫంక్షన్ మోడల్లో ఇచ్చాడు అనమాట ఇక్కడ వాడు. రైట్, మనము ఇది ఎక్కడ తీసుకున్నాము అంటే, ఇదిగోండి అనాలిసిస్ అప్పుడు తీసుకున్నాము ఈ మోడల్ని. చూడండి, అనాలిసిస్ అప్పుడు బటర్వర్త్ ఫిల్టర్ అనాలిసిస్ అప్పుడు ఇదిగోండి బటర్వర్త్ ఫిల్టర్ ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్తున్నప్పుడు మనం ఈ మోడల్ తీసుకున్నాం రా. ఏపీ less than equal to h of omega less than equal to 1 for 0 to omega p, 0 to omega p. Okay, so 0 less than equal to omega less than equal to 0.2 pi అన్నాడు ఇక్కడ మీకు.
0.2 పై అన్నాడు రా. అంటే ఇప్పుడు మీకు వాల్యూ ఏమవుతుంది? ఇది ఒమేగా పి ఈక్వల్ టు 0.2 పై. ఒమేగా పి ఈక్వల్ టు 0.2 పై. ఓకేనా? ఇదిగో ఒమేగా పి ఈక్వల్ టు 0.2 పై. రైట్? ఇక్కడ 0.9 లెస్ దాన్ ఈక్వల్ హెచ్ ఆఫ్ జే ఒమేగా లెస్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాడు కదా. అంటే ఇది మీకు ఏమవుతుంది? ఏపీ. ఏపీ ఈక్వల్ టు ఇవ్వండి ఫ్రమ్ దిస్ స్పెసిఫికేషన్ ఏపీ ఈక్వల్ టు ఎంత? 0.9. ఓకే, 0.9. ఏపీ 0.9 అనమాట. రైట్? ఏపీ అంటే ఏంటి? 1/√1/ε² కదా. ఓకేనా? ఏపీ రైట్, అంతేనే కదా. చూడండి ఒకసారి. ఏపీ ఈక్వల్ టు ఏపీ ఈక్వల్ టు √1/1/ε². అంతేనా? 1/√1/ε². ఏపీ ఇది వాల్యూ మనకి ఏపీ అమ్మాయి వాల్యూ మనకి ఈక్వల్ టు 0.9 వాడు మనకి ఇచ్చాడు రా దీని నుంచి. ఓకే, సో మన దీని నుంచి మనకి ఒమేగా గర్ల్స్ ప్లీజ్ లెట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ లెట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్? మనకి ఫ్రమ్ ద ఫస్ట్ కన్సిడరేషన్ మనకు వచ్చిందమ్మా. సో మనకి ఇక్కడ ఏపీ అండ్ దెన్ ఒమేగా పి రెండు మనకు వచ్చినాయిరా. అలాగే ఏఎస్ ఒమేగా ఎస్ మనం కనుక్కోవాలన్నమాట. ఏఎస్ ఒమేగా ఎస్ కనుక్కోవాలన్నమాట. సో హెచ్ ఆఫ్ జే ఒమేగా లెస్ దెన్ ఈక్వల్ టు 0.2 అన్నాడు వాడు మనకి. రైట్? హెచ్ ఆఫ్ జే ఒమేగా మ్యాగ్నిట్యూడ్ లెస్ దెన్ ఈక్వల్ టు 0.2 అన్నాడు మనకి. సో అది మనకి ఏమవుతుంది ఇక్కడ? ఇదిగోండి, హెచ్ ఆఫ్ జే ఒమేగా లెస్ దెన్ ఈక్వల్ టు 0.2 అన్నాడు రా. అంటే మనకి ఏఎస్ ఈక్వల్ టు 0.2. సో ఇది మనకి ఏంటి? ఇక్కడ మనకి ఇది ఒమేగా ఎస్ దగ్గర అవుతుంది అనమాట అది. సో దిస్ ఈస్ ఒమేగా ఎస్ వాడు మనకి ఇచ్చాడు. వీ హ్యావ్ టు డిటర్మైన్ సిస్టమ్ ఫంక్షన్. సో సింపుల్. ఏం చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఫార్ములాస్ ఉపయోగించండి అమ్మా. ఓకేనా? నేను చెప్పినవి ఉపయోగించండి ఫార్ములాస్. రైట్? సో ఉపయోగించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ కనుక్కోండి. ఆర్డర్ కనుక్కున్న తర్వాత కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. రెండు కనుక్కున్న తర్వాత పోల్స్ కనుక్కోవాలి. పోల్స్ కనుక్కున్న తర్వాత సిస్టమ్ ఫంక్షన్ని రాయాలి. సిస్టమ్ ఫంక్షన్ ఎలా రాస్తాం? సిస్టమ్ ఫంక్షన్ ఫ్రమ్ దిస్ ఫార్ములా. రైట్? ఒమేగా సి పవర్ ఎన్ బై అని చెప్పేసి ఎస్ మైనస్ ఫస్ట్ పోల్, ఎస్ మైనస్ సెకండ్ పోల్, ఎన్ని పోల్ వస్తే ఎన్ని పోల్స్ అనమాట. అవి రాయండి. బాయ్స్ రైట్ చాట్ బాక్స్. బాయ్స్ సో ఇవ్వమన్నమాట. ఇవి తప్ప మనకి ఇంకా మోడల్స్ ఏమీ లేవమ్మా. దీంతో మనం బటర్వర్త్ ఫిల్టర్ ఫుల్ ఫీచర్ గా చెప్పుకున్నాము అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. రైట్? ఇవి తప్ప మనకి మోడల్స్ లేవు. నేను చెప్పిన డెరివేషన్ కదమ్మా, బేసిక్ డెరివేషన్. ఈ డెరివేషన్ ఒకటి ప్రిపేర్ అయితే చాలు, మీకు 14 మార్క్స్ జేబులో ఉన్నట్టే. ఈ యూనిట్లో మీకు 2 క్వశ్చన్లు ఉన్నారా? ఒకటి బటర్వర్త్, ఇంకోటి చెబిషు ఫిల్టర్ అనమాట. either A or B. 2 క్వశ్చన్లు వస్తాయి ఈ యూనిట్ నుంచి మీకు. రైట్? కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్ ని. ఎనీ డౌట్స్?